ప్రభునందు దేవుని పిల్లరా, ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని రాకడ ఆలస్యం చేశాడు గనుక మరి ఒకసారి భూమి మీద మనము దైవారాధన చేయడానికి దేవుడు కాలాన్ని హెచ్చించాడు. ఈ కాలము అంచె దినములు అనేటువంటి మాట పౌలు గారు తిమోతి పత్రిక 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయములో ఆ మాటను ప్రస్తావన చేయటం జరిగింది. బైబిల్ మిషను అనేటువంటి మాట ఇది మానవుడు పెట్టిన పేరు కాదు. మరణాత అనే మాట బైబిల్ గ్రంథములో ఉంది. ఇది పౌలు గారి చేత ప్రస్తావన చేయబడిన మాట. బైబిల్ మిషన్ వారికి మరణాత అనే మాట ప్రభు వచ్చుచున్నాడు, అది పాత నిబంధన కాలము, ప్రవచనాల కాలము. అది పాత నిబంధన భక్తులైన వారు ప్రభు వచ్చుచున్నాడని ప్రవచించారు. ప్రభు వచ్చి ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలములో గాబ్రియేలు దూత ద్వారా ఆయన జనన వార్త వెల్లడి చేసిన కాపరులైన గొర్రెల కాపరుల ద్వారా మందిరములో బోధించిన సుమియోను అన్న అనేటువంటి వారి ద్వారా పరలోక నామకరణము భూలోకానికి యేసు అనే పేరు వెల్లడి చేయడం జరిగింది. ఈరోజు మనము బైబిల్ మిషను అంటే ఇది దేవలోకము నుండి వచ్చిన ధన్యవాయువు, పరలోక అక్షరాలు అని అర్థం. దీని మూల సిద్ధాంతం ఏంటంటే, ఏ మతాన్ని కానీ ఏ మనుషుడిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. కారణం ఏంటంటే, మతాన్ని బట్టి దేవుడు, మనిషిని బట్టి దేవుడు కాదు. అందుకనే బైబిల్ మిషను మూల సిద్ధాంతము, ప్రార్థనకు మొదట పునాది ఏమిటంటే, దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. అవును కదా, ప్రభులు వారు చెప్పిన మాట, నేను తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, వెళ్ళిన తర్వాత అనేకులను ఆకర్షించుకుంటాను అని తన పునరుద్ధానములో 40 దినాలు శిష్యులకును అనేకులకును దాదాపు 14 సార్లు ఆయన దేవుడుగా కనపడ్డాడు. ఆయన ఒలీవల కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి అపోస్తుల కార్య గ్రంథములో 1వ అధ్యాయములో 9వ వచనములో ప్రస్తావన చేసిన మాట, ఆనాడు మోషేయు, పితరుల కాలములో ఉన్న ప్రవక్త, రాజుల కాలములో ఉన్న ప్రవక్త ఏలియాయు, వీరిద్దరూ అనగా మృతుల పునరుద్ధానమునకును మోషే, సజీవుల పునరుద్ధానమునకు ఏలియా, వీరిద్దరును మనకి సూచనగా కనబడుచున్నటువంటి ఆ మాటలో వారిచ్చిన మాట ఏంటంటే, ప్రభు దగ్గరకు వచ్చారు వారు, అనగా మృతులైన వారు మొదట లేపబడతారు, సజీవులు లేపబడతారు అన్నదానికి సాదృశ్యముగా ఈ యేసు అనే మాట ప్రస్తావన చేయడం జరిగింది. అది మందిరములో సుమియోను ద్వారా
దేవదూత చేర బయలుపరచబడిన మాట సిమియోను అందరిలో వెల్లడి చేశాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆయన రీతిగా మరలా తిరిగి వస్తాడు, ఆ రీతిగా వస్తాడు అని చెప్పటం జరిగింది. అది ప్రభుల వారు ముందుగా చెప్పిన మాట ఏమిటంటే, నేను తండ్రి ఇంటికి వెళ్తాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేనుండి స్థలములో మీరుండాలి, నేను మరలా వస్తాను. దానికి ఏ సంవత్సరమో ఏ గడియో ప్రభుల వారు తారీఖు ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతముతో ఆయన చెప్పి వెళ్ళిన ఆయన రాక ఆలస్యము 2024 సంవత్సరాలు గడిచింది. ఈరోజు మీ అందరికీ తెలియచేసేది ఏమిటంటే, బైబిల్ మిషను స్థాపన 87 సంవత్సరాలు. ఇది మనకి స్వాతంత్ర్యము రాకముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే ఈ బైబిల్ మిషను స్థాపన మన భారతదేశానికి దేవుడే ఫాదర్ ఎం దేవదాసయ్య గారిని మనకి ఒక మంచి మార్గదర్శిగా భూలోక మార్గము పరలోకానికి ఎలా చూపించాలో ఆయన ప్రభుతో సహవాసం చేసి చూపించిన ఆయన స్త్రీని ముట్టనివాడు, సిరిని ముట్టనివాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని చూడకుండగా బైబిల్ గ్రంథమంతా చదివినవాడు, వ్రాసినవాడు ఆయన. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయం 20వ వచనములో, దేవుని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, భక్తులైన వారి ద్వారా మాట్లాడిన మాటలు. గనుక ఈరోజు మొట్టమొదట నా ప్రసంగ అంశం ఏమిటంటే, నీవెవరవు? ఈ అంశం మీద 3 అంశములు మీ ముందు ఉంచబోతున్నాను. జాగ్రత్తగా మరి ఈ వాట్సాప్లో నుండి యూట్యూబ్లోనికి ఈ ప్రసంగాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కనుక జాగ్రత్తగా వినండి. నీవెవరు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నీవెవరు అంటే నీ తండ్రి పేరు చెప్తావు, నీ ఇంటి పేరు చెప్తావు, నీ ఊరు పేరు చెప్తావు, నీ రాష్ట్రం పేరు చెప్తావు, నీ దేశం పేరు చెప్తావు. వివరాలలోనికి వెళితే భూలోకములో ఇవన్నీ కూడా వివరాలు కావాలి. అప్పుడు నీ గుర్తింపు ఇక్కడ ఉంది. ఈ గుర్తింపుకి ఆయుష్ పరిమాణం ఉంది. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది భూలోకములో మరణించిన తరువాత ఇవి నీతోనే మాసిపోతుంది, నీ ఆధార్ కార్డు చిరిగిపోతుంది. కానీ దేవుని పిల్లలారా, నీవెవరు అనే దానికి మనము ఇప్పుడు వెళదాం. ఆదికాండములో 1వ అధ్యాయం 27వ వచనములో, దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించెను. ఇప్పుడు నీవెవరు అంటే దేవుని పోలిక. ఆయన మొట్టమొదట మనుష్యుడు ఆదాము అనే పేరున మన్ను నుండి తన చేతులతో తను తాను చూసుకుంటూ తన రూపంలో నరుని చేయటం జరిగింది. నరుడు ఎవరు? దేవుని పోలిక. దేవుని పోలికతో చేయబడిన నరుడు దేవునిలో ఉన్న జీవ ఆత్మను నాసికారంధ్రము ద్వారా ఓదడము జరిగింది. అంటే ఆత్మ దేవునిది, ఈ దేహం అనే శరీరము సృష్టిలో ఉన్న మన్నుది.
సృష్టిలో ఉన్న మన్నును దేవునిలో ఉన్న జీవాత్మను మిళితం చేయటం జరిగింది. దైవ సంకల్పం అది. అయితే దేవుని పిల్లలారా, మొదటి మనుష్యుడు దేవుని చేత చేయబడిన శిల్పికారి. దేవుడు బోధించిన బోధ వారికి నిరభ్యంతరముగా తినండి, ఈ తోటలో వృక్ష ఫలములన్నీ కూడా. ఆదాముతో దేవుడు చెప్పిన మాట 2వ అధ్యాయము ఆదికాండము 16-17 వచనాలలో. ఆ మాట చెప్పినప్పుడు దేవుడు సృష్టిలో ఉన్న సమస్తము నిరభ్యంతరముగా అనుభవించే అర్హత, తన సృష్టిలో ఉన్న సమస్తమును అనుభవించే స్వాతంత్ర్యం దేవుడు మానవుడికి ఇచ్చాడు. పగలు మన కొరకే, రాత్రి మన కొరకే, సూర్యుడు మన కొరకే, చంద్రుడు మన కొరకే. సృష్టిలో ఉన్న సకల జీవరాశులు మన కొరకే. అంటే దేవుడు తన ఇంటిని కట్టి ఇంటిలో మన కొరకు తరగని ఆహారము యొక్క ఆశీర్వాదమును సిద్ధపరిచి మన దేహమనే ఇంటిలో తన జీవ ఆత్మను ఊదినటువంటి మాట చరిత్ర చెప్తుంది. నీవెవరవు అంటే దేవుని పోలికలో ఉన్న దేవుని కుమారుడు. ఇప్పుడు నీ పోలిక ఎవరిది? దేవునిది. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. సృష్టి ఎవరిది? దేవునిది. సమస్తము దేవునివే. నీవు దేవుని వాడవు. అలాగున ధారాళమైనటువంటి దీవెన దేవుడు 5 దినాలు సృష్టిని చేసి 6వ దినమున తన పోలికన మానవుని చేసి 7వ దినమున ఆరాధన అనే విశ్రాంతి దినముగా మన కొరకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మానవునికి దేవుని మాట ఎంత అవసరమో ఆదికాండములో 2వ అధ్యాయములో 16-17 వచనాలలో మనము చూస్తున్నాం. ఏమంటే నిరభ్యంతరముగా తినండి. 17వ వచనములో ఒక చోటుకి వెళ్ళవద్దు. అది అందముగాను, రమ్యముగాను, వివేకముగాను కనబడుతుంది. పడిపోతావు నువ్వు. దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతావు. అప్పటికి స్త్రీ బయట లేదు. ఎముక రూపములో ఆదాములో ఉండిపోయింది. నీవు అనలేదు అక్కడ, మీరు అనే మాట. అంటే బహిరంగ రూపములో కనబడుతున్న ఆదామునకును లోపల ఉన్న అవ్వమ్మకును వీరిరువురికి చెప్పిన మాట అది. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని చెప్పాడో, ఎక్కడైతే పడిపోతావని చెప్పాడో, ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పాడో అక్కడికి మానవుడు వెళ్ళి ఆ పండు తిని దేవుని ఆజ్ఞ అతిక్రమము అనే పాపము దగ్గరికి వెళ్ళిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణములోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నీవెవరు అని ప్రశ్న వేసుకుంటే దేవుని కుమారుడివే. ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున
నీవెక్కడికి వెళ్ళావో తెలుసా? దేవుని యొక్క వాక్యములో నుండి, దేవుని చేతిలో నుండి దాటి బయటకు వచ్చేసావు. దేవుని చేత త్రోసివేయబడ్డావు. మానవుడు మరణమనే ముళ్ళును మానవుడే గుచ్చుకున్నాడు. కానీ దయా సంకల్పం అది దేవుని ఉద్దేశమే. అయితే మానవుడు పాపబంధకములలోనికి వెళ్ళాడు. 3వ అధ్యాయములో నుండి మనము చూచినప్పుడు దేవుడు ఏదెను తోటలో ఒక సింహాసనం వేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆదాము, ఆజ్ఞను అతిక్రమించిన పాపం అంటించుకున్నావు గనక ఇక నేలను సేద్యపరచు, చెమటను కార్చు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసముతోనే బ్రతుకు. భూమి ఫలదీవెన దేవుడు మానవునికి ఇవ్వడం జరిగింది. మానవుడు అక్కడ మన్ను నుండి తీయబడుతూ గనక మన్నైపో. దేవుడు ఏదెను తోటలో ఆదామునకు భూఫల దీవెన ఇచ్చి ప్రయాసము అనే మాటను చెప్పి నువ్వు తిరిగి నేలకు చేరుకో. అవ్వమ్మకు గర్భఫల దీవెన ఇచ్చి నీకు ప్రసవ వేదన హెచ్చిస్తాను. సంతాన ఫల దీవెన అవ్వమ్మకిచ్చి, అలాగనే సర్పము దగ్గరకు వచ్చినప్పుడు నీవు నా బిడలను మోసము చేశావు కనుక నీవు పొట్టతో ప్రాకి మన్ను తిందువు అని చెప్పి, ఒక దినమున నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేస్తాను. నీ తలను చితక కొడతాడు, నువ్వు ఆయన మడిమను పట్టుకుంటావు. సర్పముతో దేవుడు చెప్పిన మాట. దేవుని పిల్లలారా, ఆదాము సంతానము పాపములో పడినప్పుడు ఆదికాండములో 3వ అధ్యాయములో ఆదికాండము 3వ అధ్యాయములో 15-16 వచనాలలో స్త్రీ సంతానములో నుండి ఒక ఆయన వస్తాడు. చూడండి, మొదట మనుష్యుడు దేవుని పోలికలో ఉన్నవాడు పాపములో పడినాడు. ఇప్పుడు దైవ కుమారుడు ఆ పాపమును అడ్డుకోవడానికి పైనుండి భూమి మీదకి రావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రావడం. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 4వ వచనములో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలా పంపెను? అది పౌలు గారు పలికి రోమాపత్రిక 8వ అధ్యాయం 44వ వచనములో దేవుడు పాప శరీరాకారముతో పంపెను. పాపమునకు తన శరీరం మీద శిక్షగా విధించి ఆ శిక్ష ద్వారా మానవుని మీద పడిన ఆదాము ఏదెను తోట నుండి పాపము అనేటువంటి శాపము ఒడిలో ఉన్నటువంటి దానిని బయటికి తీయడానికి, అందులో నుండి లాగడానికి దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. పంపించినప్పుడు భూలోకములో ఆయనను గూర్చి విపులముగా
పరలోక గాబ్రియేలు దూత చెప్పడం, కాపరులైన వారు చెప్పడం, పరలోక బోధ భూలోకానికి వచ్చింది. పర్షియా దేశము నుండి జ్ఞానులు రావడం, ఆ నక్షత్రములో ఉన్న మర్మములు చెప్పడం, మందిరములో సుమయోను ప్రభుల వారి యొక్క వివరణంతా చెప్పడం, ఇవన్నీ కూడా ఆయన జనన వార్తలో మనము చూస్తాం. అయితే మనమెవరము అంటే దేవుని పోలిక. ఇప్పుడు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో పలికిన మాట ఏంటంటే, ఆయనను ఎందరూ అంగీకరిద్దురో వారు దేవుని పిల్లలగుటకు దేవుడు తన అధికారం ఇచ్చెను. అలాగనే మరి ఒక చోట వ్రాయబడి ఉంది, దేవునిని ఎందరు అంగీకరిద్దురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని పిల్లారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మనం ఉండవలసినటువంటి స్థలము మొదట మనుష్యుడు కోల్పోయాడే, ఆ స్థలములోనికి వెళ్ళాలి. ఆత్మ ఎవరిది? దేవునిది. మనం ఎక్కడుండాలి? దేవుడు ఉండి స్థలములో ఉండాలి. దేవుడు ఉండి స్థలములో ఉండాలి అంటే పాపము నుండి మనం బయటికి రావాలి. పాపము నుండి బయటికి రావాలి అంటే పాపము కొరకు ఒక మనుష్యుడు చనిపోవాలి. ఆ మనుష్యుడు ఎలా చనిపోవాలి? దీని వివరణంతా ప్రభులు వారు తెలియచేశారు. దేవుని పిల్లలారా, యోహాను గారు ఆ మర్మము చెప్పాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, యేసు ప్రభుల వారి గొర్రె పిల్ల అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఈయన పాపము కొరకు చనిపోవడానికి వచ్చినవాడు. పాత నిబంధన కాలములో పాప పరిహారము కొరకు గొర్రె పిల్లలను వధిస్తూ ఉండేవారు. ఇప్పుడు లోక పాపములన్నిటికీ ఒక గొర్రె పిల్ల పరలోకము నుండి దేవుని యొద్ద నుండి భూమి మీదకి వచ్చింది పాప శరీరాకారముతోటి. ఈయన ఎవరు అంటే నరకమనే రెండో మరణమును దాటించి నిత్య జీవములోనికి, ఆయన ఉండు స్థలములోనికి దాటించడానికి వచ్చినవాడు. అయితే ఇప్పుడు మనం ఏ వరుసలోనికి రావాలి? దేవుని కుమారుల వరుసలోనికి రావాలి. మనం ఎవరము? దేవుని పోలిక. దేవుని పోలికలో ఉన్న మానవుడు దారి తప్పాడు. ఆ దారి గుండగా నడిపించడానికి మార్గము అనేటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేనే మార్గానని చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభుల వారు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ప్రయాసపడుతున్న భారము వహిస్తున్న సమస్తమైన ప్రజలు నా దగ్గరకు రండి. ఇది ఆయన యోధా, సమరయ, గలిలయ ఆ ప్రాంతములలో ఆయన తన 30వ ఏట బోధన చేసినప్పుడు ప్రారంభములో సాతాను అనే శోధన కొండకు వెళ్ళి జయించి పరలోక రాజ్యముల గురించి బోధించి రోగములు స్వస్థపరిచి ఆయన విపులముగా పరలోక రాజ్యముల గురించి బోధించడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలియచేసేది, మనము దేవుని కుమారులము, దేవుని పిల్లలము అవ్వాలి అంటే, ఆయన పోలిక మనలోనికి రావాలి అంటే క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించిన వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి స్వాతంత్రం ఇవ్వడానికి,
పరలోక స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఆయన చెప్పవలసిన మాటలన్నీ చెప్పివేశాడు. ఏంటి? మనము ఇక్కడ వారము కాదు, మనకొక ఊరుంది. మనమంటే ఏంటి? సర్వమానవాళికి రక్షించడానికైన లోకరక్షకుడు. అందరితోనూ మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఇశ్రాయేలీలతోటి, యూదులతోటి, క్రైస్తవులతోటి, బైబిల్ పట్టుకున్న వారితోటి కాదు, సృష్టి అందరికీ బోధిస్తూ ఉంది. పగలు రాత్రి అందరికీ బోధిస్తూ ఉంది. దేవుడు అందరివాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో ఉండి వ్యాపించుస్తున్నవాడని పౌలు గారు పలికిన మాట ఉంది. గనుక ఇప్పుడు మనము దేవుని కుమారులుగా అంగీకరింపబడాలి. మొదట మనుష్యుడు పోగొట్టుకున్న భాగ్యం, పరలోక అంతస్తు, అది ఎందుకు కావాలి? చాలామంది అనుకుంటారు, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు లేడు. అది బైబిల్లో ఉంది, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడని. అది మత ఛాందస్తులు, హేతువాదులు వారు పలికే మాట. చూడండి, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి దేవుడిగా చేసిన ఈయన మరియమ్మ కుమారుడు కాదా అన్నారు. వారు నమ్మలేదు. యేసు ప్రభుల వారు చెప్పింది ఏంటో తెలుసా? నన్ను అంగీకరించిన వారికి నావన్నీ మీవి. ఏంటి? ఎక్కడ ఉన్నాయి ఆయన? పరలోక భాగ్యం, బంగారపు వీధులు, నీ కొరకు అక్కడ భవనాలు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, వడగాల్పు దెబ్బ ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు. వీటిలో నలిగిపోతున్న మానవుడు అక్కడ శాంతి విశ్రాంతి, దానికి మనోహరమైన పట్టణం. అందుచేత నీవెవరు అంటే, ఒకటి దేవుని పోలిక, రెండు నీవెవరు అంటే దేవుని కుమారుడు. ఆయన స్వరక్తమునిచ్చి నేను కొనుక్కున్నానని చెప్పిన మాట. దేవుని పిల్లారా, మూడవది ఏమిటో తెలుసా? ఆయన కొనుక్కున్నాడు. మీరు దత్తపుత్రులు కావాలనని రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారి చేత పరిశుద్ధాత్ముడు పలికించాడు. అంటే తన రక్తం ఏం చేసింది? మనం కొనుక్కుని, దత్తత అంటే వారసత్వం. సాతాను వలయములో నుండి, నరసంహారకుని వలయములో నుండి ఆయన దత్తత తీసుకొని పరలోక వారసత్వాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇదిగో మీరు పరలోక వారసులు. దేవుని పిల్లలారా, నీవెవరు అంటే దేవుని పోలిక, నీవెవరు అంటే దేవుని కుమారుడువు, నీవెవరు అంటే నేను పరలోక వారసుని అని చెప్పాలి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా. ఎందరు బోధించినా బోధకులైన వారు చెప్పే మాట ఏమిటంటే, ఈ మూడు మాటలే. నీవెవరు? ప్రశ్న వేసుకో, నువ్వు దేవుని పోలిక. నీవెవరు? ప్రశ్న వేసుకో, నువ్వు దేవుని కుమారుడువు. నీవెవరు? ప్రశ్న వేసుకో, నీవు పరలోక వారసుడువు. అంటే మన సంపద ఎక్కడుంది? పరలోకములో ఉంది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. అక్కడికి వెళ్ళడానికి ఎలా? అదే నేనే మార్గము, బైబిల్. అక్కడికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు. నడిచి నడిచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు నేటి బోధకులు ఎందరో ఉన్నారు. నా దేవుడు ఏం చేశాడు? క్రైస్తవ్యం అసలైన భక్తి కాదు, పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇది రెండవ రాకడ వచ్చే సమయమునంచున ఏర్పరచబడిన వారు సహితము మోసములో తన్ను తాను చేసుకుంటారు. అందుకనే అయ్యగారు పాడుతూ, లోకములో నేనుంటి బలహీనపు ఘటమయ్యుంటి, లోకములో నేనుంటి బలహీనపు ఘటమయ్యుంటి, నన్ను నేనే నమ్మనటి దేహములో నేనుంటి. దేవుని పిల్లారా, నిజమే, మనమే నమ్మలేని దేహములో ఉన్నాము కనుక ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు.
ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనువాడు ధన్యుడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనవద్దు అని పౌలు గారు హెచ్చరించిన మాటలు, అలాగనే కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని పౌలు గారు రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనములు తెలియజేసిన విధముగా ప్రవచనాలు ఘోషిస్తూ ఉన్నాయి. భూకంపాలు విరివిగా జరుగుతున్నాయి, యుద్ధాలు విరివిగా జరుగుతున్నాయి. ఆకస్మికముగా కాల్పోరియం అటువంటి అమెరికా దేశములో అందమైనటువంటి దేశము కాలిపోతుంది. కనుక మనమందరం కూడా రాకడకు మేలుకొందాం. జాగ్రత్తగా నీవెవరు అంటే ఒకసారి ప్రశ్న వేసుకో. నేను దేవుని పోలిక. నీవెవరు అంటే నేను దేవుని కుమారుడను. నీకు ఎక్కడుంది ఆస్తి అంటే నా పౌరస్థితి పరలోకములో ఉంది, నా వారసత్వం పరలోకములో ఉంది అని ఆరాటము కలిగి దేవుని రాకడకు సిద్ధపడుము. దేవనామమున ఈ మాటలు మీ హృదయములో దేవుడే ముద్రించును గాక. ఆమేన్. దయానిధి నీకు వందనాలు. బిడలను ప్రభా, ఈ వాక్యము ద్వారా తాను ప్రశ్న వేసుకొని దేవుని గ్రంథములో నిలబడి రాకకు సిద్ధపడే ధన్యత దయచేయండి. యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.